హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను పుట్నాలతో ఏం చేస్తున్నానో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పుట్నాలతో పచ్చడి చేస్తున్నాను. పుట్నాల కారం అంటారు, పుట్నాల పచ్చడి అని కూడా అంటారు. వెరీ టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా, చాలా డిఫరెంట్గా చేస్తాను. మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. నేనైతే పుట్నాలు కొన్ని తీసుకున్నాను, ఒక చిన్న కప్పు. ముందుగా వీటిని అయితే మనం మిక్సీ పట్టుకొచ్చుకుందాము. ఇప్పుడైతే ఇందులో నేను జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో అయితే కారం వేసుకుందాము. ఒక స్పూన్ కారము, తర్వాత ఎల్లిపాయలు, మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి. దీనికి ముందుగా అయితే మనకు స్టవ్ అవసరం లేదు, ఇలా కూడా తినొచ్చు స్టవ్ తోటి పని లేకుండా. ఇప్పుడు చింతపండు మంచిగా నానబెట్టుకోవాలి, దాన్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొచ్చుకుందాము. కొన్ని వాటర్ పోసుకోవాలి, చింతపండులో వాటర్ పోసుకొని నానబెట్టుకొని తర్వాత ఇందులో వేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టుకొచ్చుకుందాం. మనము ఇందులో సాల్ట్ అయితే వేసుకుందాము. సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం. మనము ఇలా కలుపుకోవాలి. తర్వాత దీన్ని పోపు వేసుకుందాము. చపాతీలోకి కానీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనైతే ఆయిల్ వేసుకుందాము. మనం ఒక గంజి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఆవాలు, తర్వాత ఇవైతే వేసుకున్నాము. ఎల్లిపాయలు ఆల్రెడీ బాగా ఆగిపోయింది. ఇలా వేసుకొని ఆఫ్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాము. తర్వాత దీన్ని అయితే ఇందులో వేసేసుకున్నాము. ఉప్పు మాడిపోయింది. మీరైతే ఇలా చేయకండి, ఎక్కువ వంట పెట్టుకోకండి. ఇలా వేసుకొని మాడిపోకుండా చూసుకోవాలి. అంతేనండి, మన పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది. మీరు ఒకసారి పుట్నాలతో ఇలా ట్రై చేయండి. మీకు ఈ వంట కనుక నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్.